రాష్ట్రంలో రవాణా మౌలిక వస్తువులను మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా మోడల్ బస్ స్టేషన్ మరియు కొత్త డిపో నిర్మాణానికి ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు. అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు అందించడంలో ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని తెలిపారు. ఆధునిక సదుపాయాలతో మోడల్ బస్ స్టేషన్లను అభివృద్ధి చేయడం ద్వారా ప్రయాణికులకు సౌకర్యవంతమైన, సురక్షితమైన సేవలు అందించగలమని పేర్కొన్నారు. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వ్యవస్థను మరింత సమర్థవంతంగా మార్చేందుకు కొత్త బస్సులు, ఆధునిక డిపోలు, డిజిటల్ సేవలను విస్తరించనున్నట్లు ఆయన వివరించారు. కుప్పం చరిత్ర మార్చే కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాం. ఇది స్వర్ణ కుప్పానికి నాంది పలుకుతుంది. ఒక పక్కన ఇండస్ట్రీ, ఎక్కువగా పరిశ్రమలు రావాలి, మన పిల్లలు వేరే ప్రాంతానికి పోకుండా అవసరమైతే వేరే ప్రాంతం నుంచి మన ప్రాంతానికి ఉద్యోగాలకు రావాలనే కానీ ఇక్కడి నుంచి వేరే ప్రాంతానికి పోయే పరిస్థితి రాదు. నిన్న ఒక్కరోజే 30 ప్రాజెక్టులు 9,322 కోట్ల రూపాయల పెట్టుబడులకి ప్రారంభాలు చేశాం, శంకుస్థాపనలు చేశాం, ఎంఓయూలు కూడా చేసుకోవడం జరిగింది. నేను అనుకున్న ఈ ప్రాజెక్టులన్నీ పూర్తవుతాయి, దాంట్లో అనుమానం లేదు. దీనివల్ల 39,535 మందికి పరోక్షంగా ఉద్యోగాలు వస్తాయి. ఇంకొక పక్కన మీరు చూస్తే దగ్గర ఇంకొక 47,000 మందికి ఇండైరెక్ట్ రెండు కలిపితే 80,000 మందికి ఉపాధి కల్పించే ఇండస్ట్రీస్ మన నియోజకవర్గంలో వస్తాయి. ప్రతి ఒక్క ఇంట్లో ఒకరు దీనిపైన ఆధారపడే పరిస్థితి వస్తుంది. పెను ప్రభావం చూపిస్తుంది. ఈరోజు పౌల్ట్రీ రైతులకు లాభం చేకూర్చే చికెన్ ప్రాసెసింగ్ యూనిట్స్ ABIS ప్రోటీన్ సంస్థ వచ్చింది. ఈ సంస్థ వల్ల మనకు చికెన్ ఏసీ ఎయిర్ కండిషన్ పెట్టి తయారు చేయడానికి, మనమే పెంచడానికి కొన్ని వందల మంది పౌల్ట్రీ ఫార్మర్స్కి చేయూతనిస్తాం. ఈ నియోజకవర్గం నుంచి ఇది పారిశ్రామికవేత్తలుగా తయారు చేయడానికి ప్రారంభమని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నారు. నిన్ననే ఏపీ ఐఐసి తరఫున MSME పార్క్ పెట్టాం, ప్రారంభించాం. 167 ప్లాట్లు ఇచ్చాను. నేను ఒకటే ఆలోచిస్తున్నాను, ప్రతి ఒక్క ఇంటికి ఒక పారిశ్రామికవేత్త కావాలి, ఒక MSME పెట్టాలి. చదువుకున్న పిల్లలు ఉద్యోగాలు అడగడం కాదు, మీరు ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి ఎదగాలనేది నా ప్రగాఢమైన ఆకాంక్ష. ఇది జరుగుతుంది. కామన్వెల్త్ గేమ్స్, ఏషియన్ గేమ్స్ కు ఎంపికైన ఆంధ్రప్రదేశ్ కు చెందిన క్రీడాకారులతో రాష్ట్ర మంత్రి నారా లోకేష్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా అంతర్జాతీయ స్థాయిలో రాష్ట్రానికి గుర్తింపు తీసుకొచ్చేలా అత్యుత్తమ ప్రతిభ కనబరచాలని క్రీడాకారులకు మంత్రి సూచించారు. ప్రభుత్వం క్రీడాకారులకు అవసరమైన అన్ని విధాల సహకారం అందిస్తుందని, దేశం రాష్ట్రానికి పతాకాలు సాధించి పేరు ప్రతిష్టలు తీసుకురావాలని ఆకాంక్షించారు. క్రీడాకారులు తమ శిక్షణ, పోటీలకు సంబంధించిన అంశాలను మంత్రికి వివరించగా వారి అవసరాలు, సమస్యలను తెలుసుకున్న మంత్రి ప్రభుత్వం తరపున అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో క్రీడా శాఖ అధికారులు, కోచ్లు, ఎంపికైన క్రీడాకారులు పాల్గొన్నారు. ఎప్పటి నుంచి ఏషియన్ గేమ్స్ होते కామన్వెల్త్ होते I think ఈ నెల 21st. అండ్ హౌ లాంగ్ ఇస్ ద టూర్? హౌ లాంగ్? ఎన్ని రోజులు ఉంటారు? 10 days ఉంటాం. 10 days. 21st బయలుదేరుతున్నాం సార్. ఆగస్ట్ 1st 2nd కదా రిటర్న్ సార్. నా ఈవెంట్స్ అయితే ఓన్లీ 24th ఒకటి, 28th ఒకటి సార్. 2 days. సో ఇంట్లో ఏమన్నారు? హ్యాపీయా? ఫస్ట్ టైం కదా సార్, చాలా హ్యాపీ. ఇంట్లో వచ్చేసరికి చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నారు సార్. అంటే ఇట్లా ఒక యాక్చువల్గా రీచ్ అవ్వడం, ఒక ఎమ్మెల్యే ఎంపీని రీచ్ అవ్వడం అనేది అంత ఈజీ అయిన మ్యాటర్ కాదు కదా సార్. బట్ వచ్చేసరికి మీలాగా ఇంత పెద్ద లెవెల్లో ఉండి ఒక అథ్లీట్గా మమ్మల్ని మీరు గుర్తించి ఇండియా ఆడిన వాళ్ళందరికీ ఇప్పుడు ఫైనాన్షియల్గా సపోర్ట్ చేస్తున్నారు. ఇప్పుడే యాక్చువల్గా ఆంధ్రప్రదేశ్ అనేది రైజ్ అవ్వడం స్టార్ట్ చేసింది సార్.
ఇన్ఫాక్ట్ చాలా స్ట్రక్చర్డ్గా చేయాలమ్మా. ఎందుకంటే నేను శ్రీని కలిసాను, శ్రీచర్ క్రికెట్. సో శ్రీని నేను మెటర్ బిఫోర్ షీ రోస్ టు ఫేమ్. ఏమైందంటే నాకు ఆలోచన ఒకసారి కలుద్దాం ఉమెన్స్ క్రికెట్ టీమ్ వైజాగ్ వచ్చింది ప్రాక్టీస్కి. అప్పుడే మెద్దం బీసీసీఐ పర్మిషన్ తీసుకుని వీ డిడ్ అ సెషన్. ఇట్లని కూర్చొని వాళ్ళతో మాడితే 2 things దట్ కాట్ మీ. ఒకటి వాళ్ళు ఏమన్నారంటే, సార్ మీరు ప్రోత్సహిస్తున్నారు, ఉమెన్ బాగా చేయాలంటున్నారు, కానీ ఎక్కడ ఏ స్టాండ్ కూడా మా వైజాగ్లో మేము ఆడుతున్నాం, ఎక్కడ ఒక స్టాండ్ కూడా మహిళా పేరు పైన లేదు అన్నారు, ఒక గేట్ లేదన్నారు. అయితే వెరీ పవర్ఫుల్ వాళ్ళు చెప్పింది. అది ఇమీడియట్గా చేసాం, స్టాండ్ అండ్ అ గేట్ నేమ్ చేసాం. దాని తర్వాత శ్రీ స్టోరీ విన్న తర్వాత మీరందరూ ఎంత కష్టపడారో ఈ స్థాయికి వచ్చినాకనేది అప్పుడు అర్థమైంది. శ్రీ వాళ్ళ నాన్న ఒప్పుకోలా క్రికెట్ ఆడేదానికి. సో వాళ్ళ నాన్ని బ్లాక్మెయిల్ చేసింది శ్రీ, నన్ను ఇఫ్ యూ డోంట్ లెట్ మీ ప్లే నేను ఎగ్జామ్స్ రాయనని. సో నేను మీ 15 మంది కలిసినప్పుడు ఏంటంటే ఐ సీ 15 స్టోరీస్, 15 సాక్రిఫైసెస్. ఇప్పుడు మాకు రాజకీయాలు ఏంటంటే కావాలంటే ఒక రోజు బ్రేక్ తీసుకోవచ్చు. ఈ ట్రైనింగ్లో ఇట్ డజంట్ వర్క్ దట్ వే. ఫెస్టివల్స్ లేదు, ఏం లేదు, ఎవ్రీ డే you have to be on prime, and it is not at all easy. So I saw that sacrifice. I genuinely felt no time for Andhra also to do it more structured. మాకు ఫెస్టివల్స్ అంటే మేము వెళ్ళే నేషనల్స్ ఇంటర్నేషనల్స్ అంతేనా మీకు? అంతేనా? ఇప్పటిదాకా ఎప్పుడు వెళ్ళలేదు, వెకేషన్ అయిపోయింది. ఆ టోర్నమెంట్ 2-3 days అయిపోయింది. ఎన్టీఆర్ భవన్లో మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 129వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి సంధ్యారాణి పాల్గొని అల్లూరి సీతారామరాజు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మంత్రి సంధ్యారాణి మాట్లాడుతూ బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా గిరిజనుల హక్కుల కోసం పోరాడిన మహనీయుడు అల్లూరి సీతారామరాజు అని కొనియాడారు. ఆయన దేశభక్తి, ధైర్య సాహసాలు, త్యాగం నేటి తరానికి స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. అందరికీ నమస్కారం. జోహార్ మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు, జోహార్ మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు. ఈరోజు మన్యం వీరుడు గిరిజనుల ఆరాధ్య దైవం, పేదల పాలిట పెన్నిది అయిన అల్లూరి సీతారామరాజు గారి జయంతి సందర్భంగా ఆయనకి ఘనమైన నివాళులు అర్పిస్తూ, ఆ మహానుభావుడు పుట్టిన తర్వాత మా గిరిజనుల ఉన్నతి కోసం, అక్కడ ఉన్నటువంటి గిరిజనుల బానిసత్వాన్ని పారదోలడం కోసం బ్రిటిష్ వారితో అహర్నిశలు పోరాడి అక్కడ ఉన్నటువంటి గిరిజన యువతకి ధైర్యం, తెగువ, స్ఫూర్తి ఇచ్చి యువతంతా కూడా అల్లూరి సీతారామరాజు గారిని ఆదర్శంగా తీసుకోవాలి అని ఆ రోజు వారితో పాటు రంపా ఉద్యమంలో పాల్గొని ఆ రోజు బ్రిటిష్ వాళ్ళని గడగడలాడించినటువంటి విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు. అల్లూరి సీతారామరాజు గారి జననం తర్వాత ఆ ఏరియాలో ఆ మహానుభావుడు తన బాల్యం నుంచి పరమపదించినంత వరకు, అంటే బ్రిటిష్ వారి చేతుల్లో వారు కన్ను మూసినంత వరకు, దొంగ దెబ్బతో వారిని హతమార్చినటువంటి బ్రిటిష్ వాళ్ళు కుట్రకి ఆ రోజు మొత్తం యావత్ గిరిజనులంతా కూడా కన్నీరు కార్చారు. ఆ రోజు యావత్ భారతదేశమే విచారం వ్యక్తం చేసింది. గిరిజనులకు ఉపాధి ఏ విధంగా కల్పించాలి, ఆ యువతకు ధైర్యాన్ని ఎలా నూరిపోయాలి అని అందరికీ నేర్పించినటువంటి మహాధైర్యశాలి, తెగువ ఉన్నటువంటి మనసున్నటువంటి అల్లూరి సీతారామరాజు గారు ఈరోజు జయంతి సందర్భంగా వారికి ఘనమైన నివాళులు అర్పిస్తూ, వారి తాలూకా ఆదర్శం, తెగువ, ధైర్యం, సమయస్ఫూర్తి, క్రమశిక్షణ మనం అందరం కూడా అలవర్చుకోవాలని, యువత వారిని ఆదర్శంగా తీసుకోవాలని ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ, జోహార్ మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు గారు. థ్యాంక్ యూ. జోహార్ అల్లూరి సీతారామరాజు గారు, జోహార్ అల్లూరి సీతారామరాజు గారు, జోహార్ అల్లూరి సీతారామరాజు గారు.
ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని వైద్యులు మరియు సిబ్బంది అంకిత భావంతో బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ సీఎం సాయికాంత్ వర్మ అధికారులను ఆదేశించారు. గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆసుపత్రిని జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వైద్యులు సిబ్బంది హాజరు పట్టికను పరిశీలించి విధుల నిర్వహణ షిఫ్ట్ల వారీగా అందిస్తున్న సేవలపై ఆరా తీశారు. అనంతరం ఆసుపత్రిలోని ప్లాస్టిక్ సర్జరీ, జనరల్ సర్జరీ, పీడియాట్రిక్, ఆర్థోపెడిక్, కానూరి, జింకనా, ప్రసూతి వార్డు, నాట్కో క్యాన్సర్ అవుట్ పేషెంట్ బ్లాక్తో పాటు నర్సింగ్ డ్యూటీ రూమ్ను పరిశీలించారు. భోజనం సక్రమంగా అందుతుందో వంటి అంశాలను తెలుసుకున్నారు. ఉండవల్లిలో వంగవీటి మోహనరంగ 79వ జయంతి వేడుకలను జనసేన పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉండవల్లి పంచాయతీ కార్యాలయం వద్ద ఉన్న వంగవీటి మోహనరంగ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా జనసేన నాయకులు జొన్న రాజేష్ మరియు రాష్ట్ర ఐటీ కోఆర్డినేటర్ చవ్వాకుల కోటేష్ బాబు మాట్లాడుతూ పేద ప్రజల పక్షాన నిలిచి వారి హక్కుల కోసం నిరంతరం పోరాడిన యోధుడు వంగవీటి మోహనరంగ అని కొనియాడారు. ఆయన చూపిన బాటలో నడుస్తూ ప్రజాసేవలో అందరూ భాగస్వాములు కావాలని వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జనసేన మండల కార్యదర్శి మనుకొండ చాముండేశ్వరి దేవి, నాయకులు గుర్రాల శేషగిరి, సామల శశి, గాజుల సాయి తేజ, హర్ష, కార్తిక్ మరియు అభిమానులు పాల్గొని నివాళులు అర్పించారు. నా పేరు జొన్న రాజేష్ అండి, జనసేన పార్టీ మంగళగిరి నియోజకవర్గం. మనం ఈరోజు ఇక్కడ ఉంది రాజధానికి ఎంట్రన్స్గా ఉన్న ఉండవల్లి గ్రామంలో. వెనక చూస్తున్న రంగా గారి విగ్రహాన్ని మేము అందరూ మొత్తం జనసేన కావచ్చు, రంగా గారి అభిమానులు కావచ్చు, కుల మతాలకు సంబంధం లేని ప్రతి ఒక్కరు వచ్చి ఆయనకి నివాళులు అర్పించారు. ఈరోజు ఇక్కడికి వచ్చిన యువ నాయకత్వం మొత్తానికి పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఉండవల్లికి ఒక చరిత్ర ఉంటుంది. ఉండవల్లి కోడల్లో ఒకప్పుడు రంగా గారి విగ్రహం ఉండేది. ఆ విగ్రహాన్ని కొన్ని అనివార్య కారణాల వల్ల తొలగించడం జరిగింది రోడ్ ఎక్స్టెన్షన్లో. కానీ కూటమి ప్రభుత్వం ముందుకు వచ్చి దాదాపు 50 లక్షల రూపాయల వ్యయంతో ఉండవల్లి సెంటర్లో రంగా గారి విగ్రహం, దాదాపు 10 అడుగుల కాంస్య విగ్రహాన్ని, అలానే రంగా గారి స్మృతివనాన్ని ఏర్పాటు చేయడానికి నారా లోకేష్ గారు అంగీకరించారు. వర్కులు కూడా స్టార్ట్ అయినాయి, బెడ్లు వేశారు, గోడలు కడుతున్నారు. త్వరలోనే దాదాపు ఒక 3-4 వీక్స్లోనే విగ్రహం ఏర్పాటు పూర్తి చేస్తామని తెలుగుదేశం నేతలు కావచ్చు, కూటమి నేతలు కావచ్చు హామీ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు కనిపిస్తున్న రంగా గారి విగ్రహం కూడా పైకి ఎక్కడానికి రైలింగ్స్ లేకపోతే నేను కావచ్చు, మా మిత్రులు చవాకుల కోటేష్ బాబు గారు కావచ్చు, ఉండవల్లి గ్రామస్తులు అడిగితే సేవా మార్గంలో అందరూ ఇబ్బంది పడతారని ఇక్కడ రైలింగ్ని అలానే ఇక్కడ బేస్మెంట్ని ఏర్పాటు చేయడం జరిగింది. అలానే ఇక్కడ ఉండవల్లిలో ప్రతి ఒక్కరు ఐకమత్యంగా ఉండి ఉండవల్లి సెంటర్లో మనం రంగా గారి విగ్రహాన్ని సాధించుకోబోతున్నాము. సో త్వరలోనే ఆ విగ్రహ ఏర్పాటు కమిటీ, టెంట్ కమిటీ కూడా ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. అందరికీ నమస్కారం. నా పేరు చవాకుల కోటేష్ బాబు, జనసేన పార్టీ రాష్ట్ర ఐటీ కోఆర్డినేటర్. ఈరోజు స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా గారి 79వ జయంతిని పురస్కరించుకొని జనసేన పార్టీ శ్రేణులు అలాగే మా సోదరులు జొన్న రాజేష్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ప్రతి సంవత్సరం ఉండవల్లిలో జయంతి కానీ అలాగే వర్ధంతి కానీ రంగా గారిది చేయటం ఒక ఆచారం. కొత్త నాయకత్వం కూడా ఆయన ఆశయాల్ని, సిద్ధాంతాన్ని పులికిపుచ్చుకొని ప్రజలకు సేవ చేయటమే పరమావధిగా, అందుబాటులో ఎవరైతే పేదలకి మనం అందుబాటులో ఉండాలనే నినాదమే ముందుకు తీసుకెళ్తూ స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా గారి ఆశయాలు, సిద్ధాంతాలు తూచా తప్పకుండా పాటిస్తామని, ఆయన వారసులుగా, ఆయన ఆశయానికి వారసులుగా అందరం కూడా నిలబడుతూ పేదలకు ఎప్పుడు అండగా ఉంటామని, అలాగే మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు చూపించినట్టు సేవా మార్గంలో పేదలకు ఎంత వీలైతే అంత సహాయం అందిస్తామని, అలాగే మనకి ఉండవల్లి కూడలిలో అతి త్వరలో రంగా గారి స్మృతివనం కూడా ఏర్పాటు చేయడానికి కూటమి ప్రభుత్వం పూనుకుంది. దానికి కూడా మా
సోదరు రాజేష్ గారు మేమందరం కూడా ఒక మాట మీద ఒక కట్టుబాటు మీద ఉంటూ కార్యక్రమాలను చేసుకుంటూ వెళ్తున్నాం. తప్పనిసరిగా ఉండవల్లిలో రంగా గారి చరిత్ర అజరారవంగా భవిష్యత్ తరాలకు అందిస్తామని తెలియజేసుకుంటూ జోహార్ విఎం రంగా. నారాయణ యుఐ స్టేట్ ప్రెసిడెంట్గా కూడా రంగా గారు ఉన్నప్పుడు మేమందరం కూడా ఆయనతో డైరెక్ట్గా ఫాలో అయిన వాళ్ళము. ఈ గ్రామం అంటే ఉండవల్లి గ్రామం అంటే రంగా గారు సొంత విలేజ్ కింద లెక్క. కాటూరు తర్వాత ఆయనకి గుర్తుండేది ఉండవల్లే. రంగా గారు ఎన్నో బాధల్లో ఉన్నప్పుడు, ఎన్నో ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఉండవల్లి గ్రామ ప్రజలు ఆయన్ని సొంత నాయకుడు, సొంత అన్నలాగా ఈ గ్రామం ఆదుకుంది. నాకు తెలుసు, మాది కృష్ణలంక నుంచి నేను ఫాలో అయ్యి ఈ గ్రామం వచ్చేవాడిని. మన వాళ్ళందరూ కూడా బాగా రిసీవ్ చేసుకుని రంగా గారికి ఈ రోజున మంచి పేరు, మంచి ఇది వచ్చింది అని అంటే దాంట్లో ఉండవల్లి గ్రామానికి, ఉండవల్లి ప్రజలది ప్రత్యేక భూమిక అని చెప్పేసి నాకు పూర్తిగా అవగాహన ఉంది. ఈ రోజున గ్రామ పంచాయతీ దగ్గర గుర్తుపెట్టుకుని జనసేన పార్టీ రాజేష్ గారు, కోటేశ్వర బాబు గారు, మన వాళ్ళు యువకులు, యూత్ అంతా కూడా రంగా గారి అభిమానులు, మిత్రమండలి అంతా కూడా ఈ కార్యక్రమం చేయటం, నన్ను పిలవటం నాకు ఎంతో సంతోషంగా ఉంది. వంగవీటి మోహనరంగ 79వ జయంతి సందర్భంగా విజయవాడలో ఆయన విగ్రహానికి వంగవీటి రాధాకృష్ణ, జనసేన నాయకుడు అక్కల గాంధీ, బొప్పన భవకుమార్ తదితరులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వంగవీటి రాధాకృష్ణ మాట్లాడుతూ రాష్ట్రం నలుమూలల నుంచి అభిమానులు వంగవీటి మోహనరంగను ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగుతున్నారని అన్నారు. పేదల కోసం జీవితాన్ని అంకితం చేసిన మహనీయుడుగా రంగా గుర్తింపు పొందారని పేర్కొన్నారు. కుల, మత, వర్గ, ప్రాంత భేదాలకు అతీతంగా ప్రజలు ఆయనను ఆరాధిస్తున్నారని, ఆయన ఆశయాల సాధన కోసం అందరూ కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు. వంగవీటి రంగా గారి కుటుంబ సభ్యులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. రంగా గారి నాయకత్వం, ఆయన స్ఫూర్తి పొడుగు బలహీన వర్గాల వారికి, అంటే పేదలకి, ముఖ్యంగా పేదల పక్షపాతి రంగా గారు. ఏ ఒక్క వర్గానికో కాకుండా, ఏ ఒక్క కులానికో కాకుండా పేదల పక్షాన నిలబడి పేదల కోసమే ప్రాణాలు కోల్పోయిన సంగతి మనకు తెలుసు. ఈవేళ మనం ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది, చర్చించుకోవాల్సిన సందర్భం ఏంటంటే, ఆవేళ ఏ స్ఫూర్తితో అయితే ఈ రాష్ట్రానికి నాయకత్వం ఉండాలి, ఈ రాష్ట్రంలో అభివృద్ధి అనేది, సంక్షేమం అనేది అందరికీ ఉండాలి, ఆ క్రమంలో మనం బలమైన వాళ్ళగా ఉండాలనే ఉద్దేశంతో రంగా గారు ఏం చేశారు మనం చూసాం. ఈవేళ అదే స్ఫూర్తి, అదే నాయకత్వం స్పష్టంగా కొరవడింది. రాష్ట్రంలో సమతుల్యం దెబ్బతింది. రంగా గారి స్ఫూర్తి, నాయకత్వం, ఆయన యొక్క దృక్కోణం అది లేకపోవడం వల్లే ఈవేళ రాష్ట్రం ఎలా అయిందో మనం చూస్తున్నాం. అందరూ ఈవేళ ఇప్పుడు ఇంకెక్కువ స్మరించుకుంటున్నారు. రంగా గారు ఉంటే ఎలా ఉండేది, లేకపోతే రంగా రాధా మిత్ర మండలి బాగా యాక్టివ్గా ఉంటే ఎలా ఉండేది అనేది ఈవేళ ఎందుకు పెద్ద చర్చనీయాంశమైంది రాష్ట్రంలో. ఖచ్చితంగా ఈవేళ జరుగుతున్న పరిణామాలన్నీ కూడా ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా రంగా గారి ఆయన దృక్కోణంలోనే. గుంటూరు నగరంలోని శ్రీనివాసరావు పేటలో ఉన్న సుబానీ హోటల్ వద్ద మున్సిపల్ అనుమతులు లేవని పేర్కొంటూ గుంటూరు మున్సిపల్ అధికారులు కూల్చివేత చర్యలు చేపట్టారు. అధికారులు జేసీబీ సాయంతో అక్రమ నిర్మాణాన్ని తొలగించే పనులు ప్రారంభించగా హోటల్ యాజమాన్యం మరియు స్థానికులు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో కొద్దిసేపు అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. జీవనన్న నమస్తే.
గుంటూరు ఆర్వీఆర్ కళాశాలలో ఈ రోజు నిర్వహించిన గ్రాడ్యుయేషన్ డే వేడుకలో ఒడిశా గవర్నర్ ఖమ్మంపాటి హరిబాబు పాల్గొని విద్యార్థులకు గోల్డ్ మెడల్స్ ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఉత్తమ ప్రతిభ కనపరిచిన గ్రాడ్యుయేషన్ విద్యార్థులను గవర్నర్ సత్కరించారు. కష్టపడి చదివిన విద్యార్థులే జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకుంటారని ఆయన పేర్కొన్నారు. సాంకేతిక విద్య, నైపుణ్యాభివృద్ధి, ఆవిష్కరణలపై దృష్టి పెట్టాలని విద్యార్థులకు సూచించారు. విద్యార్థులు సమాజ అభివృద్ధికి తోడ్పడేలా జ్ఞానాన్ని వినియోగించాలని, నైతిక విలువలను పాటిస్తూ ముందుకు సాగాలని ఆయన పిలుపునిచ్చారు. ఉన్నత విద్యతో పాటు సామాజిక బాధ్యత కూడా ముఖ్యమని గవర్నర్ అభిప్రాయం వ్యక్తం చేశారు. How we can get Viksit Bharat? The main problems the India faces is lot of foreign exchange is being spent on the imported goods. How we are spending foreign exchange? 22 lakh crore rupees of foreign exchange is being spent every year on the import of crude oil. 7 lakh crores of rupees were spent for import of gold. 1,50,000 crores of rupees were spent. వైఎస్ఆర్ కడప జిల్లా బద్వేల్ నియోజకవర్గంలో ప్రత్యేక ఓటర్ల సవరణ ప్రక్రియ 39% పూర్తయిందని ఆర్డీఓ రిటర్నింగ్ అధికారి చంద్రమోహన్ తెలిపారు. ఈ నెల 14వ తేదీలోగా 100% లక్ష్యాన్ని పూర్తి చేయాలని బిఎల్ఓలకు ఆదేశించారు. అర్హులైన ప్రతి ఓటరు పేరు జాబితాలో నమోదయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. సో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా మనకు ఈ యొక్క ఎస్ఐఆర్ యాక్టివిటీకి ఎలక్షన్ కమిషన్ డీటెయిల్ షెడ్యూల్ ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు ఈ ఎస్ఐఆర్లో 4 పేజీలు ఉంటాయి. ఫస్ట్ది మన ఎన్యూమరేషన్ పేజ్, మళ్ళీ డ్రాఫ్ట్ పబ్లికేషన్ చేస్తారు. డ్రాఫ్ట్ పబ్లికేషన్ తర్వాత మళ్ళీ క్లెయిమ్స్ అండ్ అబ్జెక్షన్స్ ఉంటాయి. అవన్నీ అయిన తర్వాత డిస్పోజ్ చేసి 2 నెలల పాటు ఉంటుంది. తర్వాత మనం ఫైనల్ పబ్లికేషన్ చేయడం జరుగుతుంది. సో ఎన్యూమరేషన్ పేజ్లో మనం ఎన్యూమరేషన్ ఫామ్స్ అన్ని కూడా ప్రింట్ చేసి ఎన్యూమరేషన్ ఫామ్స్ అన్నీ కూడా ఇంటింటికి బిఎల్ఓ వెళ్ళి ఎన్యూమరేషన్ ఫామ్స్ 2 కాపీస్ ప్రతి ఓటర్కి అందజేయడం జరుగుతుంది. సో వీటిని ఎవరైతే ఓటర్ ఉన్నారో వాళ్ళు వాటిని ఎన్యూమరేషన్ ఫామ్ నింపి తర్వాత రెడీ పెట్టుకుంటే బిఎల్ఓ మళ్ళీ వెళ్ళి కలెక్ట్ చేసుకోవడం, దాన్ని కలెక్ట్ చేసుకున్న తర్వాత దాన్ని డిజిటలైజ్ ఆన్లైన్ చేస్తారు. ఆన్లైన్ చేసి ఎలక్షన్ కమిషన్లో అప్లోడ్ చేస్తారు. సో అప్లోడ్ చేసిన తర్వాత మళ్ళీ ఈ ఎవరైతే ఎన్యూమరేషన్ ఫామ్ రిటర్న్ ఇస్తారో, ఎవరు ఫామ్ అయితే డిజిటలైజ్ అవుతుందో వాళ్ళకు రేపు డ్రాఫ్ట్ పబ్లికేషన్లో వాళ్ళు ఓటు నమోదు చేసుకుంటారు. సో ఎవరైతే ఓటు ఈ ఎన్యూమరేషన్ ఫామ్ రిటర్న్ చేయరో, మేము ఇవ్వమని సంతకం పెట్టి ఇవ్వమని చెప్తారో వాళ్ళ ఓటు ఫామ్ 7 పెట్టకుండా ఎవరు కూడా డిలీట్ చేయకుండా ఆటోమేటిక్గా డిలీట్ అయిపోతుంది. సో ఎందుకంటే ఎన్యూమరేషన్ ఫామ్ బేస్ చేసుకొని మనం రేపు డ్రాఫ్ట్లో పెడతాం. డ్రాఫ్ట్లో పెట్టిన తర్వాత దాంట్లో కూడా మళ్ళీ కొంతమందికి నోటీసులు వస్తాయి. ఎందుకంటే ఇది 2002లో మ్యాపింగ్ ఉంటే వాళ్ళకు ఇష్యూ లేదు, మ్యాపింగ్ చేయకపోయినా కొన్ని లాజికల్ ఎర్రర్స్ వచ్చినా నోటీస్ ఇచ్చి కన్ఫర్మ్ చేసుకొని వాళ్ళ ఓటు ఫైనల్ పబ్లికేషన్లో కన్ఫర్మ్ చేస్తాం ఫైనల్ ఎలక్షన్లో. కాకపోతే ఇక్కడ మేజర్ క్రూషియల్ ఏంటంటే 2002 ముందు జరిగినటువంటి స్పెషల్ ఇంటెన్షన్ 2002లో జరిగింది. 2002కి ఇప్పటికి ఉన్నటువంటి ఓటు, అప్పుడు ఉన్నటువంటి ఓటు డీటెయిల్స్ నమోదు చేయాలి. అక్కడ కొంచెం కన్ఫ్యూజన్ ఉంది. దీనికి సంబంధించి బిఎల్ఓలు డీటెయిల్డ్గా మ్యాపింగ్ చేయడం జరిగింది. మ్యాపింగ్లో వాళ్ళ దగ్గర డేటా ఉంది, చాలా వరకు బిఎల్ఓ దగ్గర ఉంది కాబట్టి ఇబ్బంది లేదు. ఓటర్ కూడా otersECI.in అనే పోర్టల్ ద్వారా కూడా వీళ్ళు సర్చ్ చేసుకోవచ్చు. చాలామంది దగ్గర కార్డ్స్ కూడా ఉన్నాయి, పాత కార్డ్స్, ఓటర్ ఐడి కార్డ్స్ ఉన్నాయి. దాంట్లో కూడా క్లియర్గా మనము ఏపీఎస్ నెంబరు, ఏ కాన్స్టిట్యున్సీ, సీరియల్ నెంబర్ ఎంత అనేది ఉంటుంది. దాన్ని బట్టి కూడా మనం క్లియర్గా సర్చ్ చేసుకోవచ్చు. లేదంటే దానికి బిఎల్ఓ కూడా సహకరిస్తారు. సర్చ్ చేసి ఫామ్ నింపిన తర్వాత దాన్ని డిజిటలైజ్ చేసి ఇది జరుగుతుంది. సో ఇది ఇంతవరకు మనం యాక్టివిటీ 15వ తేదీ నుంచి స్టార్ట్ చేయడం జరిగింది. ఈ నెల 14 వరకు ఈ ఎన్యూమరేషన్ ఫేజ్ అనేది కంటిన్యూ జరుగుతుంది. సో మనకు బద్వేల్ కాన్స్టిట్యున్సీలో మనకు 2,22,043 ఓట్లు ఉన్నాయి. అందులో మనం అన్నీ కూడా దాదాపు 2,20,670 ఫామ్స్ అన్నీ కూడా మనము బిఎల్ఓ ద్వారా ఇంటింటికి వెళ్ళి డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన తెలంగాణకు చెందిన పాసం యాదగిరిని వెంటనే అరెస్టు చేయాలని జై ఆంధ్ర ఉద్యమ నాయకులు తురగా శ్రీరామ్ డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రిపై అసభ్యకర వ్యాఖ్యలు చేయడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని ఆయన అన్నారు. ఇలాంటి వ్యాఖ్యలను ప్రభుత్వం, పోలీసులు తీవ్రంగా పరిగణించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. వీళ్లతో పాటే ఇంకొక పెద్ద ఆయన, తెలంగాణకు చెందిన ఒక పెద్ద ఆయన పాసం యాదగిరి, ఆయన చంద్రబాబు నాయుడు గారిని 2-3 రోజుల క్రితం మో డాష్ కొడుకు అని బూతులు తిడుతున్నాడు. ఇలాంటి వాళ్ళ మీద ఇమీడియట్గా కేసులు పెట్టి అరెస్ట్ చేయకపోతే చాలా రాంగ్ మెసేజ్ వెళ్ళిపోతుంది. పైగా ఈయన ఆంధ్ర పోలీసులను తిడుతున్నాడు, బహిరంగంగా ఆంధ్ర పోలీసులను తిడుతున్నాడు, తెలంగాణ పోలీసులను తిడుతున్నాడు. రేవంత్ రెడ్డి గారినేమో చంద్రబాబు నాయుడు గారికి చెంచాన్ని తిడుతున్నాడు. పైగా సరే ఆంధ్ర వాళ్ళని తిట్టేది కామన్గా తిడుతూ ఉంటాడు అతను. కాబట్టి ఇలాంటి వాళ్ళని కనుక ఉపేక్షిస్తే, ఎక్కడ ఒక రౌండ్ టేబుల్ సమావేశం పెట్టినా, ఎక్కడ ఒక ప్రెస్ మీట్ పెట్టినా కూడా ఈ మధ్యకాలంలో యూట్యూబర్లతో పాటు ప్రతి దగ్గర ఈయన ఉంటున్నాడు. వచ్చి నోటికి వచ్చినట్టు అవాకులు జవాకులు మాట్లాడుతున్నాడు. ఆంధ్ర వాళ్ళని తిట్టిపోస్తున్నాడు, పవన్ కళ్యాణ్ గారిని తిట్టిపోస్తున్నాడు, చిరంజీవి గారిని తిట్టిపోస్తున్నాడు. చిరంజీవి గారిని అయితే అసలు చదువు లేనివాడు, చిరంజీవి గారిని పవన్ కళ్యాణ్ ఇద్దరిని కూడా చదువు లేనాడు, సంస్కారం లేనివాడు, ఇట్లాంటివన్నీ మాట్లాడి ఇంకా ఎక్కడ దాకా వెళ్ళిపోయాడంటే ఈ పాసం యాదగిరి అన్న అతను క్విట్ తెలంగాణ అంటున్నాడు. ఆంధ్ర వాళ్ళందరినీ పొమ్మంటున్నాడు, క్విట్ తెలంగాణ అంటున్నాడు. ఇవన్నీ కాకుండా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని బండబూతులు తిడుతున్నాడు. కాబట్టి అసలు ఈ పాటికే పోలీసులు సుమోటుగా కేసు తీసుకుని ఉండవలసింది. తెలుగుదేశం శ్రేణులందరూ కూడా ఈ పాటికే పాసం యాదగిరి గారి మీద ఎక్కడికక్కడ కేసులు పెట్టి ఉండవలసింది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి మీద ఇలాంటివన్నీ జరిగినప్పుడు జనసేన శ్రేణులు ఎక్కడికక్కడ కేసులు పెడుతున్నారు. మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి మీద అలాగా బూతులు మాట్లాడుతూ ఉంటే మరి తెలుగుదేశం శ్రేణులు ఎందుకు నిమ్మకు నీరెత్తినట్టు ఊరుకున్నాయి నాకు అర్థం కావట్లేదు. అంటే తెలుగుదేశం వాళ్ళందరూ ఏం చెప్పదలుచుకున్నారు? తెలుగుదేశం పార్టీ వాళ్ళు, తెలుగుదేశం నాయకులు ఏం చెప్పదలుచుకున్నారు? చంద్రబాబు నాయుడు గారిని ఏం తిట్టినా పర్వాలేదని మెసేజ్ ఇవ్వదలుచుకున్నారా? ఎందుకని మీరు ఆ పాసం యాదగిరి మీద ఇప్పుడు దాకా కేసులు పెట్టలేదు? కాబట్టి ఇప్పటికైనా సరే ఖచ్చితంగా పాసం యాదగిరి గారి మీద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే కేసులు పెట్టి ఆయన అరెస్ట్ చేయాలి. ఖచ్చితంగా అరెస్ట్ చేసి ఆయన తగిన విధంగా శిక్షించాల్సిన అవసరం. జై ఆంధ్ర, జై జై ఆంధ్ర. వైఎస్ఆర్ కడప జిల్లా వేంపల్లి శ్రీలక్ష్మి వృషభాలేశ్వర స్వామి దేవస్థానం అనుబంధ ఆలయాల్లో నాయి బ్రాహ్మణులు నియామకంలో జాప్యం చేయవద్దని బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి గాలి హరిప్రసాద్ డిమాండ్ చేశారు. ఈ మేరకు దేవస్థానం ఈవో కడప సుభాష్కు శనివారం వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు బొమ్మిరెడ్డి లక్ష్మీరెడ్డి, కిసాన్ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి పుష్పలత నాయక్, రంగారెడ్డి, సురేష్, దశరథ్, విశ్వ హిందూ పరిషత్ నాయకులు విశ్వనాథరెడ్డి, చలమారెడ్డి తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. కడప జిల్లాలో ప్రసిద్ధిగాంచినటువంటి వృషభాచలేశ్వర స్వామి దేవస్థానంలో నాయి బ్రాహ్మణులను నియమించాలని చెప్పి గత 6 నెలల క్రితము కార్యనిర్వహణాధికారి వారికి ఒక వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఇంతవరకు ఆయన స్పందించకపోవడంతో ఇవాళ హిందూ సంఘాలతో కలిసి భారతీయ జనతా పార్టీ తరఫున ఆయనకు ఒక వినతిపత్రము ఇవ్వడం జరిగింది. ఆయన నాకు 1 నెల సమయం ఇవ్వమని చెప్పడం జరిగింది. అయితే దేవస్థాన అధికారులను భారతీయ జనతా పార్టీ హిందూ సంఘాల తరఫున ఒకటి తెలియజేస్తాం. ఈ యొక్క దేవస్థానానికి 100 కోట్ల మేర ఆస్తులు ఉన్నాయి. ఏటా 1 కోటి రూపాయలు మేర ఆదాయం వస్తూ ఉంటే నాయి బ్రాహ్మణులను నియమించడంలో మీరు ఎందుకు అలక్ష్యం వహిస్తున్నారని చెప్పి నేను ఈ సందర్భంగా దేవస్థాన అధికారులను ప్రశ్నిస్తా ఉన్నా. ఏదైతే స్వామివారికి చెందినటువంటి భూములు, ఆస్తులు అన్యక్రాంతం అవుతూ ఉంటే మీరు మాత్రము చోద్యం చూస్తూ ఉండడము ఎంతవరకు సబబు అని చెప్పి నేను ఈ సందర్భంగా ప్రశ్నిస్తూ, ఏదైతే ఈ యొక్క ఆలయానికి వచ్చేటువంటి ఆదాయం దాదాపుగా 1,50,00,000 రూపాయలు బకాయిలు రావాల్సి ఉంటే అధికారులు మాత్రము నిమ్మకు నీరెత్తినట్లుగా వాళ్ళు పంకాల కింద కూర్చొని కాలయాపన చేసుకుంటూ వాళ్ళు వెనుదిరిగేటువంటి పరిస్థితి వచ్చింది. ఏదైనా కూడా పూజ
విధానంలో స్వామివారికి జరిగేటువంటి కైంకర్యాల్లో తప్పనిసరిగా న్యాయ బ్రాహ్మణులు ఉండాలి. కాబట్టి ఏదైతే ఆగమ శాస్త్రం జరగాల్సినటువంటి పూజా విధానాలు జరగాలి. కాబట్టి ఈ యొక్క న్యాయ బ్రాహ్మణులు తప్పనిసరిగా వారికి అవకాశం కల్పించి స్వామివారికి నిత్యము పూజలు జరిగేలా చర్యలు తీసుకోవాలని చెప్పి IEO గారిని కోరడం జరిగింది. కాజీపేట ప్రశాంత్ నగర్లో డైరెక్టర్ తాడబోయిన శ్రీపాల్ నూతనంగా ఏర్పాటు చేసిన హలో కిడ్స్ ప్రీ ప్రైమరీ పాఠశాలను మాజీ కార్పొరేటర్ దాస్యం అభినవ్ భాస్కర్ ముఖ్య అతిథిగా హాజరై శుక్రవారం రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా దాస్యం అభినవ్ భాస్కర్ మాట్లాడుతూ యువ విద్యావేత్త శ్రీపాల్ ప్రారంభించిన హలో కిడ్స్ పాఠశాల ద్వారా సమీప ప్రాంతాల విద్యార్థులకు నాణ్యమైన ప్రాథమిక విద్య అందుబాటులోకి వస్తుందని అన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలను ఈ పాఠశాలలో చేర్పించి మంచి విద్యను అందించాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పాఠశాలను సందర్శించి అక్కడి వాతావరణం, విద్యా ప్రమాణాలు, అందుబాటులో ఉన్న సౌకర్యాలను పరిశీలించి తమ పిల్లలను చేర్పించాలని కోరారు. నమస్తే అండి, నా పేరు శ్రీపాల్ తాడబోయినా. MSc అగ్రికల్చర్ కంప్లీటెడ్. నేను ఇక్కడ ప్రశాంత్ నగర్ ఫేజ్ 1లో నేను హలో కిడ్స్ ప్రారంభించడం జరిగింది. నేను అభినయ్ భాస్కర్ చేత. ఏంటంటే ఇక్కడ ఎవరైతే తల్లిదండ్రులు ఇక్కడ దగ్గర నియర్ బై ఉన్నారో వాళ్ళు ఒక్కసారి వచ్చి మా స్కూల్ని కనుక విజిట్ చేసినట్లయితే మీకు నచ్చిన తర్వాతనే పిల్లల్ని జాయిన్ చేయండి. ఇంకోటి ఏంటంటే ఈ క్యాంపస్లో కనుక మనం చూసుకున్నట్లయితే 24 అవర్స్ మనం ఏంటి సీసీ ఫుటేజ్ యాక్సెస్ అనేది మనం డైరెక్ట్ పేరెంట్స్కే ఇచ్చేస్తాం. అదేవిధంగా మనకు AC అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. పిల్లలకు కూడా ఎటువంటి ప్రెషర్ అనేది లేకుండా వాళ్ళను ఎడ్యుకేషన్లో ఎటువంటి ప్రెషర్ లేకుండా వాళ్ళకు హోమ్లీ అంటే ఇంటి దగ్గర అయితే వాళ్ళు ఏ విధంగానైతే ఆడుకుంటారో ఆ విధంగానే మనం ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. ప్రాపర్టీస్ ఈ హలో కిడ్స్ ఫ్రాంచైజ్ అనేది ఇక్కడ ఫస్ట్ బ్రాంచ్ అనేది మనకు హన్మకొండలో స్టార్ట్ చేయడం జరిగింది. ఇదే ఫస్ట్ బ్రాంచ్. అంటే కాజీపేటలో కానీ, వరంగల్లో కానీ, హన్మకొండలో కానీ ఇదే ఫస్ట్ బ్రాంచ్గా హలో కిడ్స్ వాళ్ళు ఇక్కడ పంపించడం జరిగింది. కాబట్టి టీచర్స్ కాలనీ కానీ, ఇంకోటి NIT నియర్ కానీ, ఇంకోటి చైతన్యపురి కానీ ఇక్కడ నియర్ బై ఎవరు పేరెంట్స్ ఉన్నా ఇక్కడికి వచ్చి విజిట్ చేసిన తర్వాతనే మీకు నచ్చిన తర్వాతనే జాయిన్ చేయగలరు. కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి 8464898413. వరంగల్లోని భద్రకాళి ఆలయం వద్ద శనివారం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కాంగ్రెస్, BRS పార్టీల మధ్య జరిగిన సవాళ్లు, ప్రతి సవాళ్ల నేపథ్యంలో ఆలయం మైలపడిందని ఆరోపిస్తూ బీజేపీ ఆధ్వర్యంలో ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని చేపట్టేందుకు పార్టీ నాయకులు ప్రయత్నించారు. అయితే ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు చర్యగా పోలీసులు భారీ ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆలయం వద్దకు చేరుకున్న బీజేపీ నాయకులు, కార్యకర్తలను పోలీసులు అడ్డుకొని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారిని మట్టెవాడ పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ ఘటనతో ఆలయ పరిసరాల్లో కొంతసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు క్రమశిక్షణ, వ్యక్తిగత పరిశుభ్రత, పాఠశాల పరిసరాల పరిశుభ్రత అలవర్చేలా చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ చాహద్ బాజ్పేయి సంబంధిత అధికారులను ఆదేశించారు. మడికొండలోని ప్రభుత్వ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మధ్యాహ్న భోజన పథకం అమలు, భోజనశాల, తాగునీటి సౌకర్యాలు, తరగతి గదులు, వసతి గృహాలు, మరుగుదొడ్లు, పారిశుద్ధ్య నిర్వహణ తదితర అంశాలను క్షుణ్ణంగా పరిశీలించారు. భోజనశాలలో మెనూ ప్రకారం విద్యార్థులకు భోజనం అందిస్తున్న తీరును, ఆహార నాణ్యతను పరిశీలించిన కలెక్టర్ అనంతరం డైనింగ్ హాల్, తరగతి గదులు, మరుగుదొడ్లలో పారిశుద్ధ్య లోపాలను గమనించి సంబంధిత అధికారులపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
480 ఉన్నది. ఎప్పుడు కట్టడం జరిగింది మెన్యూ ఫాలో అవ్వట్లేదు. రాష్ట్ర ప్రభుత్వం పరిశ్రమల అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని, ప్రభుత్వం కల్పిస్తున్న ప్రోత్సాహకాలు, సబ్సిడీలు, మౌలిక వస్తువులు, అవకాశాలను ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు సద్వినియోగం చేసుకుని ఉపాధి అవకాశాలను విస్తరించడంతో పాటు జిల్లాల ఆర్థికాభివృద్ధికి తోడ్పడాలని జిల్లా కలెక్టర్ చాహద్ వాజ్పేయి అన్నారు. కాజీపేట మండలం మడికొండ ఇండస్ట్రియల్ పార్క్లోని కాకతీయ టెక్స్టైల్ అండ్ వీవర్స్ వెల్ఫేర్ పొదుపు పరపతి పరస్పర సహాయక సంఘం గ్రానైట్ పరిశ్రమలు ఐటీ సెజ్ను జిల్లా కలెక్టర్ సంబంధిత అధికారులతో కలిసి సందర్శించి పరిశీలించారు. ఈ సందర్భంగా వివిధ పరిశ్రమల ప్రతినిధులు, పారిశ్రామికవేత్తలతో సమావేశమైన కలెక్టర్ వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఫ్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్ లో ఇంకా ఉత్పత్తి ప్రారంభించని యూనిట్లను త్వరితగతిన ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కాంప్లెక్స్ ఎక్కడ ఉంది? అది దీని ప్రోగ్రామ్ నుంచి వచ్చినాము. కాదు మేడం, జనరల్ గా అలా చేశారు. 1987లో గవర్నమెంట్ ఇట్ సెల్ఫ్ ల్యాండ్ అక్విజిషన్ చేసి అందరు డిఫరెంట్ ఎంటర్ప్రైజెస్ అలాట్ చేశారు మేడం. ఫస్ట్ రైస్ మిల్లర్స్ వచ్చారు, తర్వాత సీడ్, గ్రానైట్ కూడా ఆల్మోస్ట్ రైస్ మిల్లర్తో సహా గ్రానైట్ వరకు వచ్చారు. మాకేంటంటే గ్రానైట్ యూనిట్స్ ఎక్కువ ఎస్టాబ్లిష్ అయ్యాయి. తర్వాత 2008 నుంచి 2011 మధ్యన ఒక 30-35 యూనిట్స్ వచ్చాయి. గతంలో 27 యూనిట్స్ ఉండేది మేడం స్టార్టింగ్, అంటే బిఫోర్ 2008. తర్వాత అన్ని పెరిగాయి. night shift we have 10 classes. Pick up and drop. Yes. You are? I'm the facility manager. This is the process, Google process, round code. And there we have the FPGA process where we have entered the board mode. And first and second we have board ready and equipments again. Okay. Different processes. Different processes. ಇಲ್ಲ ನೋಡ್ತೀನಿ ಸಪರೇಟ್ ಸೆಕೆಂಡ್ ಅಪ್ಲೋಡ್ ಸೇರಿ ಒಂದು ಮಾಡೋದು ಅದು ಸಪರೇಟ್ ಆಗ್ತಾ ಆಗಿನ 1969 ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ఉద్యమ యోధులకు తగిన గుర్తింపు కల్పించాలని తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు కమిటీ కోరింది. కమిటీ ప్రతినిధులు మాట్లాడుతూ 1948 నుంచి 1956 వరకు ప్రత్యేక తెలంగాణ హక్కుల సాధన కోసం అనేక మంది చేసిన త్యాగాలు, పోరాటాలను విస్మరించి 1956లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ను ఏర్పాటు చేశారని పేర్కొన్నారు. ఆ సమయంలో తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు కాకపోవడంతో 1968లో తెలంగాణ హక్కుల సాధన కోసం ప్రారంభమైన ఉద్యమం 1969లో ప్రత్యేక తెలంగాణ ఉద్యమంగా ఉధృతమై మొత్తం తెలంగాణ సమాజాన్ని ఏకం చేసిందని తెలిపారు. ఉద్యమ యోధులకు తగిన గుర్తింపు, గౌరవం కల్పించే దిశగా ఈ సమావేశం కీలకంగా ఉండనున్నట్లు తెలిపారు.
కేంద్ర వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో న్యూఢిల్లీలోని వాణిజ్య భవన్లో శుక్రవారం నిర్వహించిన బోర్డ్ ఆఫ్ ట్రేడ్ సమావేశంలో తెలంగాణ ప్రభుత్వం తరపున ఐటీ పరిశ్రమలు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పాల్గొన్నారు. దేశంలో ఎగుమతుల సామర్థ్యాన్ని మరింత పెంచడం, వాణిజ్య రంగానికి సంబంధించిన విధానాలను బలోపేతం చేయడం లక్ష్యంగా నిర్వహించిన ఈ సమావేశంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రతినిధులు పాల్గొన్నారు. సమావేశంలో ఎగుమతుల పోటీ తత్వాన్ని పెంపొందించడం, లాజిస్టిక్స్ సామర్థ్యాన్ని మెరుగుపరచడం, స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాల వినియోగాన్ని విస్తరించడం, జిల్లాలను ఎగుమతి కేంద్రాలుగా తీర్చిదిద్దడం, డిజిటలైజేషన్ ద్వారా వాణిజ్య సౌలభ్యాన్ని మెరుగుపరచడం వంటి కీలక అంశాలపై విస్తృతంగా చర్చించారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమురయ్య త్యాగం, ధైర్య సాహసాలు ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకమని జిల్లా కలెక్టర్ చాహద్ వాజ్పేయి అన్నారు. దొడ్డి కొమురయ్య వర్ధంతి సందర్భంగా శనివారం జిల్లా కలెక్టర్లో నిర్వహించిన కార్యక్రమంలో కలెక్టర్ ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వెట్టి చాకరీ, సామాజిక దోపిడీ, నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా ప్రాణాలను సైతం లెక్క చేయకుండా పోరాడిన దొడ్డి కొమురయ్య తెలంగాణ ప్రజల స్వాభిమానానికి ప్రతీకగా నిలిచారని అన్నారు. పోరాడినటువంటి దొడ్డి కొమురయ్యను స్మరించుకోవడం అంటే మరి మనమే స్మరించుకోవడము, వారి స్ఫూర్తితోని మరి ఆ రోజు ఏదైతే ఒక పెద్ద ఎత్తున ర్యాలీ చేస్తుంటే విష్ణుగురు రామచంద్రారెడ్డి మరి జాడికమ్మ వారి యొక్క ఆగడాలను భరించలేక పెద్ద ఎత్తున ర్యాలీ చేస్తున్నప్పుడు మరి ఆ గుండాలు దొడ్డి కొమరయ్య గారిని కాలవడం జరిగింది. మానవాల్ని కాపాడిన వారిని వారు జీవితాలు లెక్క చేయకుండా ప్రాణాన్ని పరంగా పెట్టిన పోరాడిన వీరులను గుర్తుంచుకోవడం, వారి వారసుగా వారి ఫలితాన్ని అనుభవిస్తున్న తరంగా మన బాధ్యత, మన విధి. సో వెళ్ళిపోయిన వారిని గుర్తించుకోవడం, వారి త్యాగాన్ని, వారి సాధించిన ఫలితాన్ని గుర్తించుకొని ఇంకా మన మీద మిగిల్చిన వారి ఆశయాలను పరిపూర్ణంగా సాధించే వైపు కొనసాగించడంలో ఇలాంటి వర్ధంతి సభలు, జయంతి సభలు కీలక పాత్ర పోషిస్తాయి. ముందుకు సాగాలో నేర్పిన మహనీయుడు, వారికి ఎంతో కృతజ్ఞతలు తెలుపుకుంటూ మరియు మన పిల్లలు చెప్పినటువంటి వారికి సంబంధించిన విద్యాలయాలను ఏర్పాటు చేసే విషయంలో మన అడ్మినిస్ట్రేషన్ కూడా మనం ఒకసారి మేము విన్నవించుకుంటామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలుపుతూ ముగిస్తున్నాం. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉమెన్ రైట్స్ ప్రొటెక్ట్స్ అండ్ వెల్ఫేర్ అవేర్నెస్ ఆర్గనైజేషన్ జిల్లా అధ్యక్షుడిగా నవనీత్ను అధికారికంగా నియమించారు. సంస్థ ఫౌండర్ అండ్ ఫస్ట్ ప్రెసిడెంట్ రొట్టి ముక్కల మాధవాచారి చేతుల మీదుగా నవనీత్ నియామక పత్రాన్ని అందుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు సంస్థ ప్రతినిధులు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా నవనీత్ మాట్లాడుతూ మహిళల హక్కుల పరిరక్షణ, వారి అభివృద్ధి, సామాజిక భద్రత కోసం సంస్థ మరింత బలోపేతంగా పనిచేస్తుందని తెలిపారు. గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు మహిళలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించి వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని ఆయన పేర్కొన్నారు.
వార్తల సమాప్తం. నమస్కారం.